దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ప్రస్తుతం ప్రధాన షేర్లలో అమ్మకాల సూచీలను కిందకు లాగుతున్నాయి. దీంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా 82,000 ఎగువన ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 24 ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలర్తో రూపాయి మార్కు విలువ 85.42 వద్ద ప్రారంభమైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ అయితే నిన్న కొంచెం పాజిటివ్ ట్రెండ్ లోనే నడిచిన స్టాక్ మార్కెట్ అయితే ఈ రోజు చూస్తే అయితే గ్లోబల్ క్యూస్ మిశ్రమంగా కనిపించడంతో నెగిటివ్ తోనే స్టార్ట్ అయిపోయింది మార్కెట్. అండ్ మార్నింగ్ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ లోనే సెన్సెక్స్ వచ్చేసి ఒక 300 పాయింట్లు, నిఫ్టీ వచ్చేసి ఒక 51 పాయింట్లు అయితే లాస్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ చూసుకుంటే సెన్సెక్స్ -260 పాయింట్లు అయితే డౌన్ అయిపోయింది. 82,267 దగ్గర అయితే ట్రేడ్ అవుతామని జరుగుతుంది. నిఫ్టీ వచ్చేసి -64 పాయింట్లు అయితే డౌన్ అవడం జరిగింది. అండ్ ప్రజెంట్ 24,996 దగ్గర అయితే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 54 పాయింట్లు అయితే డౌన్ అవడం జరిగింది. 55,291 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ చూసుకుంటే మాత్రం ఒక 1% అయితే పాజిటివ్ లోనే కొనసాగుతుంది. అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 2% అయితే పాజిటివ్ లోనే కొనసాగుతుంది. ఓవరాల్ గా మాక్సిమం అన్ని సెక్టార్లు కూడా కొంచెం మిక్స్డ్ గా కనిపించడం జరిగింది. మెయిన్ గా చూసుకుంటే సెన్సెక్స్ నిన్న స్టాక్ మార్కెట్ సంబంధించి అయితే డిఫెన్స్ సంబంధించిన అయితే నిన్న బాగా పుంజుకోవడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే ఎయిర్టెల్ అయితే మార్కెట్ ని నెగిటివ్ లోకి ట్రాక్ చేసిందని చెప్పాలి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే అన్ని సెక్టార్లు కూడా మిక్స్డ్ కనిపిస్తున్నాయి. ఫార్మా సెక్టార్ ఒకటి, అండ్ నిఫ్టీ ఐటీ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ సెక్టార్లు మాత్రం నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్రా కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని సెక్టార్లు కూడా గ్రీన్ లోనే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మార్కెట్ లో చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ చూసినా మనము ఔన్స్ గోల్డ్ వచ్చేసి $3,213 దగ్గర అయితే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సిల్వర్ చూసుకుంటే ఔన్స్ వచ్చేసి $32.33 దగ్గర ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. మన హైదరాబాద్ సైడ్ వచ్చేసి పర్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి 9,638 పర్ గ్రామ్ నడుస్తుంది. సిల్వర్ వచ్చేసి 97,905 పర్ కేజీగా ప్రజెంట్ నడుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటే భారతదేశం క్రూడ్ ఆయిల్ ఆధారిత దేశం కాబట్టి ప్రజెంట్ చూసుకుంటే 64.55 దగ్గర అయితే $5 దగ్గర ట్రేడ్ అవుతుంది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 84.42. అంటే ఓవరాల్ గా అన్ని కూడా మిక్స్డ్, అంటే ఒక మైనస్ లో గానీ ప్లస్ లో గానీ లేవని చెప్పాలి. యాక్చువల్ గా చెప్పాలంటే మార్కెట్ కన్సాలిడేషన్ పేజ్ లో నడుస్తుంది, ఫ్లాట్ గా కొనసాగుతుందని చెప్పాలి. నిన్న చూసుకుంటే మార్కెట్ కొంచెం మంచి పాజిటివ్ గా రన్ అయిన మార్కెట్స్ అయితే ఈ రోజు మాత్రం నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే డిఫెన్స్ సంబంధించిన మాత్రమే మంచి పాజిటివ్ లో రన్ అవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్, అంటే కొంచెం నెగిటివ్ ఫ్లాట్ గానే కొనసాగడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గ్లోబల్ క్యూస్ బాగానే ఉన్నా యుద్ధాలు కూడా ఆపేసినా సరే అక్కడక్కడ కొన్ని నెగిటివ్ ట్రెండ్ కి రీజన్ ఏంటి రవిప్రసాద్? బ్యాంకింగ్ సెక్టర్ కూడా నష్టాల్లోనే నడుస్తున్నట్టు తెలుస్తుంది కదా, ఏంటి అసలు రీజన్ ఏంటి? అదే అంటే యుద్ధం ఆగిపోయింది, దాని ఎఫెక్ట్ లేకుండా యుద్ధం ఆగిపోయినా సరే గానీ అక్కడక్కడ మాత్రం కొన్ని అటాకులు జరుగుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్ గా యుద్ధం పోయినా గానీ యుద్ధ భయాలు మాత్రం అక్కడ ఇన్వెస్టర్లకు అయితే సెంటిమెంట్ కలిగించకపోవడం అనేది మెయిన్ రీజన్ అని చెప్పాలి. ఆఫ్టర్ సీజ్ ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మోడీ అనౌన్స్మెంట్ తర్వాత అయితే మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్ళిన తర్వాత చూసుకుంటే మాత్రం మళ్ళీ యుద్ధం రావచ్చేమో, అంటే మళ్ళీ నిన్న కూడా ఉగ్రవాదులు కనిపించడం, వాళ్ళని అటాక్ చేయడం. సో మార్కెట్ పైన అయితే ఏ టైంలో ఏదైనా జరగవచ్చు అనే ఒక సెంటిమెంట్ అయితే మార్కెట్ సెంటిమెంట్ అయితే గట్టిగా బలపరచలేకపోయినాయని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే జియో పొలిటికల్ ఎఫెక్ట్ అయితే మన ఇండియన్ మార్కెట్ పైన బాగా ఉన్నాయని చెప్పాలి. అండ్ నిన్న చూసుకున్నా మనకు 25,000 మార్క్ నైతే ప్రజెంట్ నిఫ్టీ హోల్డ్ చేసి ఉంది. అండ్ 82,000 మార్క్ నైతే హోల్డ్ చేసింది. ఓవరాల్ గా కానీ ఇన్ని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఎక్స్పర్ట్ చెప్పేందంటే మన ఇండియన్ మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్. ఎంత క్రాష్ అయినా పుల్ బ్యాక్ అవడం కూడా
చాలా ఈజీగా పుల్ బ్యాక్ అవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగ్గా ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే, ప్రపంచ క్రాష్ తో పోలిస్తే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అనేది చాలా తక్కువ. అండ్ జియో పొలిటికల్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి. ఇది ఓన్లీ నెగిటివ్ అయినా ఇది నామ మాత్రమే గానీ మళ్ళీ మార్కెట్ అయితే మంచి బాగా పుంజుకుంటుంది అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.